శత్రువులు ఈ బాణలింగమును పూజించేవాడి జోలికొచ్చారా సర్వనాశనం అయిపోతారట. జీవితంలో పతనం అయిపోవాలనుకున్నవాడు నర్మదా బాణలింగాన్ని పూజించిన వాడి జోలికి వెళ్ళాలి. అందువల్ల బాణలింగాన్ని మీరు పూజించారంటే మీ శత్రువులు క్రమక్రమంగా నశించిపోతారు. ఈ శివలింగాలని తెలిసి కాని తెలియక కాని ముట్టుకున్నా, శివలింగం మీద నీళ్లు పోసినా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతారు అంటే మృత్యువుని కూడా జయిస్తారట. ఎవడైనా బాణలింగాన్ని పూజించడం వల్ల సులభముగా పాప విముక్తి పొందుతాడు. అటువంటి వాడికి ఆత్మబలం పెరుగుతుంది, దోషాలు తొలగిపోతాయి, వేదిక మీదెక్కినప్పుడు నిర్భయత్వం కలుగుతుంది. ఎటువంటి వాడైనా పడగొట్టాలని చూస్తే వాడు పడిపోతాడు తప్ప వీడు పడిపోడు. లింగానామపి పూజ్యం స్యాద్ బాణలింగం తయా కథం. విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఇద్దరూ ముక్తకంఠంతో చెప్పారు. ఏమని? లింగములలో అత్యుత్తమ లింగం బాణలింగం. అనాచారాలన్నిటినీ తొలగించే శక్తి ఒక్క నర్మదా బాణలింగమునకున్నది. అందుకే జీవితంలో ఒకసారైనా బాణలింగాన్ని పూజించి తీరాలి. అందుకని ప్రణవపీఠంలో